ఇజ్రాయెల్ ఉంది. మరి ఇజ్రాయెల్‌ని ఎవరు కాపాడుతారు అంటే ఇంక దేవుడే కాపాడాలి. భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా కీలకమైన వ్యాఖ్యలు. నిన్నటి ఆయుధాలతో నేటి యుద్ధాన్ని గెలవలేం, నేటి విజయానికి రేపటి పరిజ్ఞానం కావాలి అని చెప్పేసి. అంటే ఈ భూమిపై చాలా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ చాలా పాఠాలు కూడా నేర్చుకునే పరిస్థితి. సో సిడిఎస్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఆయన వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏంటి? ఎస్ అండి, మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ఓకే, ఈయన ఒక తీవ్రమైన వార్నింగ్ అనుకోవాలి, ఒక సలహా అనుకోవాలి. ఎవరికంటే భారత ప్రభుత్వానికి, భారత ఆర్మ్డ్ ఫోర్సెస్కి, భారత టెక్నాలజికల్ కంపెనీస్ లైక్ డిఆర్డిఓ, బీడిఎల్, ఈ హాల్ అని ఇవన్నీ తయారు చేసే షిప్ యార్డ్లు, భారత ఆయుధాలను తయారు చేసే కంపెనీలకి, ప్రైవేట్ కంపెనీలకి, భారతీయులకి, భారత ప్రభుత్వానికి తన నిర్ణయానికి అన్నిటికీ సజెషన్స్, వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఒకటే చెప్తున్నాడు, చాలా ఎక్స్పర్ట్, హైలీ వ్యూహకర్త అనమాట, యుద్ధ తంత్రం తెలిసిన పెద్ద జనరల్ అనమాట. ఆయన ఏం చెప్తున్నారంటే ఆపరేషన్ సింధూర్ మీద, ఆపరేషన్ సింధూర్, అదేవిధంగా ఇంకోటి కూడా చెప్పాడు, ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలను అన్నీ పరిశీలిస్తే ఇండియా చేయవలసిన పని ఏంటంటే రోజు రోజు హైయెస్ట్ సాఫిస్టికేటెడ్ వెపన్స్ తయారు చేస్తూ ఉండాలి. నిన్న తయారు చేసిన వెపన్ ఈరోజు పనిచేయదు, ఈరోజు వెపన్స్తో కూడా యుద్ధంలో గెలవలేము, రేపటి తరం వెపన్స్ ఎప్పటికప్పుడు అంటే నెక్స్ట్ జెన్ వెపన్స్ వస్తేస్తూ ఉండాలి భారత అమ్ముల పొదిలోకి అని ఆయన చెప్పాడనమాట. అంటే ఏంటి ఆయన చెప్తున్నది ఏంటి? మొన్న జాగ్వార్ ఉందండి, జాగ్వార్ యుద్ధ విమానం రాజస్థాన్లో పడిపోతే 2 పైలట్లు చనిపోయారు. ఈరోజు 36 స్క్వాడ్రన్ యుద్ధ విమానాలు ఉంటే మన ఇండియా చేతిలో 36లో సగం మిగ్ 21 నుంచి మిగ్ 27లో ఉన్నాయి. ఈ జాగ్వార్లు ఉన్నాయి, ఈ మిరేజ్లు ఉన్నాయి, ఇవన్నీ ఓల్డ్ అంటే పాత తుప్పు పట్టిన యుద్ధ విమానాలు అనమాట. అక్కడ పైలట్లు చనిపోతున్నారు. అయ్యే దాన్ని చాలా డేంజరస్ యుద్ధ విమానాలు. మరి కొత్త విమానాలు ఎప్పుడు వస్తాయి? ఎల్సీ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ 5th జనరేషన్ ఆమ్కా ఎప్పుడు వస్తుంది? మనం పొగుడుకోవడం కాదండి, శత్రువు అక్కడ విజృంభిస్తున్నాడు. రష్యా, అక్కడ చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లు కలిపి ట్రిపుల్ ఫ్రంట్ వార్ రావచ్చు, లేకపోతే డబుల్ ఫ్రంట్ వార్ రావచ్చు. ఏం చేయాలి? సో నెక్స్ట్ జెన్ వెపన్స్లో ముందు వరుసలో ఉండాలి. ఆపరేషన్ సింధూర్లో ఆకాశ్ ఉండడం వల్ల, స్వదేశీ పరిజ్ఞానం ఉండడం వల్ల గెలిచాం. అందువల్ల ఈయన ఈ సజెషన్ అంటే నెక్స్ట్ జెన్ వెపన్స్ ఎప్పటికప్పుడు యుద్ధ తంత్రాలను, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ తంత్రాలని, ఆయుధాలను పరిశీలిస్తూ ముందు స్టెప్ వేసేస్తూ ఉండాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉండాలని ఒక ఉపదేశం చేశాడు. రెండోది ఏంటంటే ఆయన మొన్న భారత్ పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వదేశీ పరిజ్ఞానం బాగా పనిచేరింది, ఎందుకంటే పాకిస్తాన్ డ్రోన్లన్నీ మనం ఆపేసాం అని ఆయన చెప్తున్నాడు. దాంతోపాటు ఆకాశ్ మిసైల్ సిస్టమ్ బాగా పనిచేసిందని చెప్పాడు. తర్వాత రఫేల్ ఫ్రాన్స్ కోడ్ ఇవ్వలేదు మనకి, సీక్రెట్ కోడ్. దీని అన్నీ చెప్తున్నాడు. ఏం చెప్పారంటే ఆయన భారతదేశం స్వదేశీ పరిజ్ఞానం మీద ఆధారపడాలి, ఇక విదేశీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఆయుధాల మీద ఆధారపడితే భవిష్యత్తు యుద్ధాలు గెలవలేవని పెద్ద ఉపదేశం చేసేసారండి ఆయన. అంటే ఆత్మనిర్భర్ భారత్ అనేది, సెల్ఫ్ రిలయన్స్ అనేది ప్రోత్సహించాలి. వెంటనే ఆయుధాలు తయారు చేయండి, డిఫెన్స్ బడ్జెట్ పెంచండి. ఎందుకంటే ఒక బ్రూట్ ఫోర్స్ అంటే ప్రపంచ ఆధిపత్యం ఎవరి చేతిలో ఉంటుందంటే ఎవడ ఫోర్స్ ఉపయోగిస్తే వాళ్ళ చేతిలో ఉంటుందన్నమాట. సో ఆ బ్రూట్ ఫోర్స్ మన మీద ఉపయోగిస్తే మనం గెలవాలి అని ఒక పెద్ద ఉపదేశం, సజెషన్ ఇచ్చారండి. ఒక అద్భుతం అని చెప్పాలి, దాన్ని నెగిటివ్గా తీసుకోకూడదు. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి. ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చెప్పింది ఈరోజు భారతదేశం ఎంత జాగ్రత్తతో ఉండాలో శత్రువులు ఎందనేది చెప్పడం ఒక అద్భుతమైనది. అందుకని ఇంత పబ్లిసిటీ జరిగింది, దాని మీద కూలంకషంగా డిస్కషన్ జరగాలండి ఆ విషయంలో. మోడీ పరిపాలన కాలంలో భారత్ అనేక మిలిటరీ వెపన్స్ని సమకూర్చుకుంది. అండ్ మోదీ యుద్ధతంత్రంలో ప్రపంచ స్థాయి మిలిటరీ